ఆనందిస్తూ ఉంటారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి బహుముఖ ప్రజ్ఞ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతోమంది నటనాశైలికి, హావభావాలకు, గాత్ర ధర్మానికి అనుగుణంగా పాటలు పాడే ప్రత్యేకత వారికి మాత్రమే సొంతం. వారు పాడుతూ ఉంటే, ఎవరికి పాడుతూ ఉంటే వారే పాడుతున్నారంటే అనిపించేట్టుగా అంతగా ఆ పాటలు ఆయన తన్మాత్రపోయారు. ఇతర భాషా నటులకు ఆయన డబ్బింగ్ చెప్పి పాత్రలకు జీవాన్ని తీసుకొచ్చారు. ఉదాహరణకు కమల్ హాసన్ గారు ఎంతో గొప్ప నటుడు, బాలసుబ్రహ్మణ్యం గారి కూడా స్నేహితుడు. అయితే బాలసుబ్రహ్మణ్యం గారి డబ్బింగ్ లేకుండా కమల్ హాసన్ గారి నటను మనం ఊహించుకోలేము. అంత అద్భుతమైన ఆయనకి మాటలు నేను అందించాడు. ఇక బాలు గారి తెలుగు భాష ఉచ్చారణ వింటుంటే ఎంతో ఆనందం కలిగేది. తెలుగు మాటకు, తెలుగు పాటకు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు వారు అందించే గౌరవం వారి పట్ల అభిమానాన్ని మరింతగా పెంచుతుంది. ఆయన ప్రతిభ ఎంత గొప్పదో ఆయన వ్యక్తిత్వం అంతకంటే మధురమైనది. వారిని కలిసిన వారు ఎవరైనా సరే ఆయనలోని వినయాన్ని, సాహితీ గౌరవాన్ని, నిరాడంబరతనం మర్చిపోలేరు. ఒకసారి కలిస్తే ఆయన గురించి ప్రతి ఒక్కరి మనసులో కూడా సద్భావన కలుగుతుంది. ఎంతటి శిఖరాగ్రాన ఉన్నా మట్టి వాసనను మర్చిపోని మహామనిషి ఆయన. ఆ స్థాయికి వెళ్ళినప్పటికి కూడా ఆయన ఆ నవ్వులో ఉన్న నిష్కర్మత్వ సత్వం ఆయన హృదయ సౌందర్యానికి ప్రతీక. బోళా శంకరుడు ఆయన. అలా అని ఏది అడిగితే అది మాట్లాడే మనిషి కాదు, తోక వేసినట్టుగా మాట్లాడేవాడు. వేదికపై ఆయన హాస్యం, సమయస్ఫూర్తి, అందరితో కలివిడిగా ఉండే ఆ తీరు ఆయన స్వరమాతృడిగా మాత్రమే కాక మన ఇంటి మనిషిగా కూడా చేసింది.